నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పీకే ప్రశాంత్ కిషోర్ దేశంలోని ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఇక ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ఎన్నికలకు సంబంధించి స్ట్రాటజిస్ట్గా చాలా పార్టీలకు వహించారు. ఇప్పుడు స్ట్రాటజిస్ట్గా పనిచేయడం మానేసి కొంత దూరంగా ఉన్నప్పటికీ కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆ మాటల ద్వారా సోషల్ మీడియా వేదికగా కూడా హల్చల్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఎన్నికల ఫలితాలకు ముందు ప్రశాంత్ కిషోర్ అనేక విషయాల గురించి మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ చేసుకుంటున్న సంబరాలను చూసి ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీసినట్టుగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏం వ్యాఖ్యలు చేశాడు అనేది ఒకసారి చూస్తే, జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 99 సీట్లను మాత్రమే సాధించగలిగింది. కాంగ్రెస్ మాత్రం మెజారిటీ సీట్లను సాధించినట్లు ఆనందపడుతోంది. ఈ విషయంపై ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 99 సీట్లు మాత్రమే. పట్టుమని 100 సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోయింది. కానీ భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లను సాధించకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించి 240 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక తన ఓటు బ్యాంకును కూడా నిలుపుకోగలిగింది. కానీ 240 సీట్లు వచ్చిన బీజేపీ కంటే 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఆనందపడుతోంది. 100 లోపు సీట్లు రావడం కాంగ్రెస్ పార్టీకి ఇది 3వసారి. కానీ ఆ విషయాలేవి పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు సంబరాలు చేసుకుంటుంది అంటూ ప్రశాంత్ కిషోర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిండ్రు. వరుసగా 3 దఫాలుగా 100 సీట్లను కూడా సాధించలేదు. దేశంలో రాజకీయాలు మొదలైనప్పటి నుంచి, స్వతంత్రానికి ముందప్పటి నుంచి ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. దాని తప్పులను గురిగించే కింద నలుపు చూసుకోకుండా పైన ఎరుపు చూసుకొని మురిసిపోయింది అన్నట్టుగా తమకు వచ్చిన 99 సీట్లను చూసి మురిసిపోతున్నారే కానీ కనీసం 100 సీట్లను కూడా సాధించలేకపోవడము అనేది మా ఓటమి. సిట్టింగ్ ఎక్కడైతే మేము అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేశామో ఆ స్థానాల్లో కూడా గెలవలేకపోయామనే బాధ కంటే కూడా 240 సీట్లు బీజేపీకి వచ్చాయనే ఆనందమే ఎక్కువగా ఉంది. కానీ భారతదేశంలో మళ్ళీ భారీ మెజారిటీగా ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, 3వసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం అనేది ఇటు గాంధీ కుటుంబానికి సంబంధించిన చాలా చరిష్మాను తుడిచేస్తుంది అనే విషయాన్ని గమనించకుండా సంబరాలు చేసుకోవడం అనేది వాళ్ళ మూర్ఖత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీసేసిండట ప్రశాంత్ కిషోర్. ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. వాస్తవాలను గ్రహించకుండా ఎదుటోడికి 1 సీటు తగ్గినా అదే మా గొప్పగా భావిస్తున్నారే తప్ప తాము ఎదగట్లేదు అనే అంశాన్ని, తాము సరిదిద్దుకోవాల్సిన తప్పుల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు అనేది రాజకీయ విశ్లేషకుల, విమర్శకుల అంచనా కూడా. మీరేమంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది. సో దాని ద్వారా మన ఛానల్ ఇంకా చాలా మందిలోకి వెళ్తుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతిసారి సపోర్ట్ అని ఎందుకు అడుగుతున్నాను అంటే, మనం ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం గెట్ ఆన్ అవుతుంది. ఆర్థికంగా ఛానల్ని నడిపే అంత స్తోమత లేకున్నా మీ అందరూ అందిస్తున్న ఆదరాభిమానాలు బలంతో నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి, ప్రజలకు ప్రభుత్వాలకి ఒక వారధిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మన ఛానల్ మీ అందరి సపోర్ట్ ఆర్థికంగా చాలా అవసరం. రెంటల్ ఎక్విప్మెంట్తో నడుపుతున్నాం. మనకు ప్రాపర్ ఆఫీస్ కూడా లేదు. ప్రస్తుతం ఈ 2 నా ముందున్న సవాళ్ళు. వీటిని కూడా అధిగమించాలి అంటే మీ అందరి సపోర్ట్ కావాలి. అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో ఛానల్కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.